బయలుదేరలేదు. నేను అంటున్నా, వాల్యూస్ అనేవి నువ్వు ఎన్ని వేల కోట్లు సంపాదించినా ఒక విలువ తయారైతే ధ్వంసం అయిపోతుంది. ఏదైనా ఒక వాల్యూ వస్తే ధ్వంసం అయిపోతుంది. మీ కడుపున పుట్టిన బిడ్డలకి రేపు రాజ్యాంగం ఉండదు. కడుపున పుట్టిన బిడ్డలకి రాజ్యాంగం ఉండదు. రాజ్యాంగం ఉండకపోతే నీ బిడ్డలు చచ్చిపోతారు అంటున్నా లిటరల్గా. మీకు అర్థమవుతుందా ఇది? రాజ్యాంగమే లేకపోతే మనం చచ్చిపోతాం. మనకి ప్లేస్ లేదు ఈ భూమి మీద, విలువ లేదు, స్థానం లేదు. రాజకీయంలో, సంపదలో, జ్ఞానంలో, విద్యలో, వైద్యంలో ఎక్కడ చోటు లేదు. అది ఉండబట్టి మాత్రమే మనం ఆ మాత్రం బతుకుతున్నాం ఈరోజు. అది పోతే చచ్చిపోయేది మన బిడ్డలే. అది చచ్చిపోయేది మన బిడ్డలే. మరి దాన్ని కాపాడుకోవాలి కదా రాజ్యాంగాన్ని. ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి మన ఉద్యమే. అందుకోసమే రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి, భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి గణతంత్ర రాజ్యాంగం, రిపబ్లిక్ స్టేట్, గణతంత్ర రాజ్యం. గణతంత్ర రాజ్యం అంటే ఏంటి? రిపబ్లిక్ స్టేట్ అంటే అర్థం ఏంటి? ఎన్ని తలలు ఉన్నాయో అన్ని తలలకి సంపదని సమానంగా పంచడం. అంతకన్నా కమ్యూనిస్ట్ పార్టీ గొప్పదే ఉంది. అందుకనే ఇక్కడ మొత్తం గణతంత్రానికి సంబంధించిన రాజ్యాంగ విలువల్ని ధ్వంసం చేసి, మొత్తం విధ్వంసం చేసి, ఖమ్మం జిల్లాలో బీసీ ఎస్సీ ఎస్టీల 70 ఏళ్ల నుంచి నరమాంస భక్షకుల్లాగా మొత్తం కమ్యూనిస్టు పార్టీ కమ్మకులం మనల్ని పీక్క తిని సిక్కి శల్యం చేసినట్టు పిప్పి అవతల పడేసి చంపేశారు. మనం ఎవ్వరికి జీవితం లేకుండా చేసింది. ఇక్కడ ఎవ్వరికి జీవితం లేదు, మనకి లైఫే లేకుండా చేసి పారేసి. అది అన్ని పార్టీల కమ్మలు చేసిండ్రు ఆ పని. కానీ నమ్మించి కమ్యూనిస్టు పార్టీ శ్రామిక రాజ్యం, మనదే రాజ్యం అని చెప్పుకుంటూ కమ్మకులం మొత్తం ఆధిపత్యం ఉంది. ఒక కమ్యూనిస్టు పార్టీకి జిల్లా కార్యదర్శి ఇయ్యరా? ఓ సిపిఐ పార్టీ పుట్టిన కాడి నుంచి కమ్మోళ్ళేనా? దానికి పుట్టిన కాడి నుంచి కమ్మోళ్ళేనా? అలీపురం దగ్గర కొత్తగూడెం నుంచి ఎవరో ఒకసారి ఇచ్చింది. అది దేనికి? సిపిఎం పార్టీలో సోమయ్య అనే ఒక ఆయనకి ఒక్కటేసారి కాన్షీరాము బీసీఎస్సీ ఎస్టీ ఉద్యమం వస్తుంటే ఆ 6 నెలలు దానికోటి దీనికోటి ఇచ్చింది. మొత్తం మీ పార్టీకి జిల్లా కార్యదర్శులు, పార్టీకి జిల్లా కార్యదర్శి, ఇక్కడి నుంచి పోయి రాష్ట్ర కార్యదర్శి. ఏంటి? అందుకనే దీని మీద మనం ప్రతిఘటించి రాజ్యాంగాన్ని రక్షించుకొని రాజ్యాంగం తరఫున మనం జిల్లాలో ఉద్యమించడానికి ఒక ఉద్యమం నాన్ పొలిటికల్ మూమెంట్ బీసీఎస్సీ ఎస్టీల మధ్య ఒక సహశ్రామిక వర్గం, సహబాధిత వర్గం మనమంతా ఒక్కటై ఇక్కడ ఒక ఉద్యమాన్ని నిర్మిస్తే మన బిడ్డలే బతుకుతారు. అందుకని మన బిడ్డలు బతకడానికి వచ్చిన ఈ ఉద్యమాన్ని రక్షించమని కోరుతూ ఉన్నాను. ఇది మన బిడ్డలకు ఆగాలి సార్, ఆగాలనా? అర్జెంటుగా ఆగాలి. అందుకని ఈ జిల్లాలో జరిగిన ఇంత భయంకరమైన దోపిడీ మీద ఒక సిపిఐ పార్టీ నుంచి, ఒక కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న 3-4 పార్టీల నుంచి వీళ్ళు చేసినటువంటి దోపిడీకి బాధిత వర్గమైనటువంటి మన ప్రజల్ని ఇప్పటికీ ప్రజలు వాళ్ళ నాయకుల్నే స్మరిస్తున్నారు తప్ప ఈ ప్రజలకి ఖమ్మం జిల్లాలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గురించి ఏ కమ్యూనిస్టు పార్టీ చర్చ, పండగ సాయన్న గురించి ఎవరు ఈ కమ్యూనిస్టు పార్టీ చెప్పలే, సమ్మక్క సారలక్కల పోరాటం గురించి ఏ కమ్యూనిస్టు పార్టీ ఇక్కడ చెప్పలే. ఎందుకు చెప్పలే? ఏ హీరో గురించి, మా హీరో గురించి ఎందుకు చెప్పలే? అంబేద్కర్ని అసలు పక్కనే పడేసింది. అంబేద్కర్ గురించి చెప్పలే. ఎందుకు చెప్పలే మీరు? అంటే మేమంతా ఒక్కటైతాం. కానీ ఎన్నాళ్ళు ఆపుతారు సత్యాన్ని ఎన్నాళ్ళు ఆపుతారు మీరు? గొడ్డలు భుజం మీద పెట్టుకొని సత్యాన్ని చంపడానికి మోడీ తిరుగుతాడు, గొడ్డలు భుజం మీద పెట్టుకొని సత్యాన్ని చంపడానికి రేవంత్ రెడ్డి తిరుగుతున్నాడు. కానీ మీరు పాపం మొన్ననే తిరుగుతారా బాబు? మా ఖమ్మం జిల్లాలో సత్యాన్ని చంపడానికి పువ్వానాథరావు ఎప్పుడో బయలుదేరాడు, తమ్మినేని వీరుద్దరం ఎప్పుడో బయలుదేరాడు, ఎమ్మెల్యే పార్టీ కమ్మోళ్ళు ఎప్పుడో బయలుదేరారు సత్యాన్ని చంపడానికి. వాళ్ళు సత్యాన్ని చంపారు, కమ్మోళ్ళ రాజ్యాన్ని నిర్మించారు. వాళ్ళు మీరు మొన్న నేర్చుకున్నారు, మొన్న వచ్చారు మీరంతా. అందుకని ఈ జిల్లాలో మన ప్రజల్ని బ్రతికించుకోవడానికి మనం నిర్మాణంలో భాగస్వాములం కావాలి. అందుకని ఏ ఊరు పోయినా, ఏ గ్రామం పోయినా మీరు ఖమ్మం రూరల్ మండలం
రూరల్ మండలం నుంచి బయలుదేరండి. హింస రూరల్ మండలం నుంచి మొదలైంది. రూరల్ మండలం, అర్బన్ మండలం, దాని పక్కన ఎంటైర్ ఖమ్మం జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లా మొత్తం ఏ గ్రామం పైన హింస జరిగింది. ఆ హింసలో మన నెత్తురు కారింది. మన తాతలు, తండ్రులు, అన్నలు, సోదరులు చనిపోయారు. పంట పొలాలు విధ్వంసం అయిపోయాయి. రైతులు ఆగమైపోయారు. బిడ్డలు చనిపోయారు. కొడుకులు చనిపోయారు. తల్లి ముందే మర్డర్లైంది. రక్తం ఏరులై పారింది. కమ్మరాజ్యం ఆవిర్భవించి 50 ఏళ్ల కమ్మరాజ్య స్థాపన జరిగింది ఖమ్మం జిల్లాలో. వీళ్ళే ఏ పార్టీ బలహీనమైతే ఇంకో పార్టీలు పోయి దాని ద్వారా కమ్మరాజ్యాన్ని స్థాపించారు. అందుకని దీన్ని ఛాలెంజ్ చేయాల్సిందే, దీన్ని ప్రతిఘటించాల్సిందే. మనం హీరోలను చూసి మనందరం స్తుతిస్తూ ఉంటాం. హీరోలను చూసి మనం హీరోలం కావాలి. మనం హీరోలం కావడానికే ఇంత పెద్ద ఉద్యమాన్ని నిర్మించాలి. అందుకని దీన్ని జాగ్రత్తగా గమనించి చాలా తెలివిగా సోయితో ఈ ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి కమ్యూనిస్టు పార్టీలు, ఈ కమ్యూనిస్టు పార్టీల నాయకులు ముదిగొండలో కాల్పులలో చస్తారట. ఎవ్వరు వేరే కులాలు చావరట. పోలీసు వాళ్ళు కాల్చే టయానికి బండి రమేష్ ఎడిపోతారో తెలియదు. కరెక్ట్గా కాల్పుల టయానికి బండి రమేష్ ఎడిపోతాడో తెలియదు. ఎడిపోతుడు అంటే సిపిఎం పార్టీలోకి పోతాడు. రివిజనిస్ట్ పార్టీ అని నువ్వే చెప్తే దాంట్లోకి ఎట్లా పోయినావు? ఏ అంశంలో పోయారు మీరు? ఎందుకు పోయినారు ఆ పార్టీలకి? అంటే అన్ని పార్టీలు మీ కాల్పులు జరిగే టయానికి మాయమైపోయాయి. ఎవడు అడగలేడనా? అడిగే ధైర్యం లేదనా? ఒక్కొక్క పార్టీ నుంచి, అన్ని పార్టీల నుంచి ఇదే గ్రామంలో జరిగినటువంటి దీనికి కమ్యూనిస్టు పార్టీలో ఉన్న నాయకులే, అది పోటు రంగారావు కావచ్చు, స్థిరస్థాయిగా పార్టీకి నాయకత్వం వహిస్తున్న కమ్మ నాయకుడు, సిపిఎం పార్టీకి వీరభద్రం గారు, వారి కార్యదర్శులు, సిపిఐ పార్టీకి పువ్వాడ నాగేశ్వరరావు గారు, వారి కార్యదర్శులు, మీరంతా ఖమ్మం జిల్లాలో 50 ఏళ్ల నిరాటంక దోపిడీ చేసి ఇన్ని తరాలలో కోట్ల మంది ప్రజల రక్తమాంసాలు జుర్రుకొని మీ ఒక్క కమ్మ కులాన్నే బాగు చేసుకున్నారు మీరు. ఓకే, కానీ ఒక్క అవకాశం మీకు చివరిగా ఇస్తున్నాం. అదే అంబేద్కర్ సిద్ధాంతం అంటే. ఇకనైనా పరివర్తన చెంది ఈ రాజ్యం మాకు ఒప్పు చెప్పండి. వదులుకోండి. ఇప్పుడన్నా వదులుకోండి. ఇప్పుడన్నా ఈ రాజ్యం వదులుకొని మా అణగారిన వర్గాలకి దారి ఇవ్వండి. ట్రాన్స్ఫార్మ్ కాండి. అప్పుడేమైంది? ఇప్పుడు ఆస్తులు మాత్రమే మూటగట్టుకున్నారు, కానీ మీ అందరికీ దుర్మార్గులు అన్న చెడ్డ పేరు. మొత్తం కమ్యూనిస్టు కమ్మ నాయకులకి మీకున్న చెడ్డ పేరు ప్రపంచంలో ఎవడికి లేనంత పేరు సంపాదించారు. చెడ్డ పేరు, ఇంత చెడ్డ పేరు సంపాదించారు కదా. కానీ ఈ చెడ్డ పేరుతో మీరు చావద్దు. మీరు ఇప్పుడు ఈ రాజ్యాన్ని అణగారిన వర్గాలకి దారిచ్చి బీసీఎస్సీ ఎస్టీ చేసి తెలంగాణ గడ్డ మీద ఇంత పెద్ద భారీ ఉద్యమం చేసి ఖమ్మం జిల్లాలో అడుగు పెడుతుంది కదా. దీనికి దారి ఇవ్వండి. మాకు ఆటంకం కల్పించి మళ్ళా మా మీద ఏదైనా దాడి చేస్తే, కర్రలతో చేస్తే కత్తులతో దాడి చేయడానికి సిద్ధపడతాం. ఎందుకంటే ఈ ఉద్యమం రాష్ట్రం అంతా ఉద్యమం. ఇది ఒక ఊరిది కాదు. నీ ఊరు రూరల్ మండలం, అర్బన్ మండలం ఇక్కడ కాదు. ఇది ఉద్యమం ఒక దగ్గర కాదు, ఒక్కడ దొరికించుకుంటాం. ఏం సమస్య లేదు అందులో. అన్ని రకాలుగా సిద్ధపడ్డాం. దీనికి ప్రతిచర్య జరగాల్సిందే, ప్రతి దాడి జరగాల్సిందే. ఎందుకంటే ఆత్మరక్షణ, మాకు డిఫెన్స్ మెకానిజం కావాలి. ఈ ఆధిపత్యాన్ని మిమ్మల్ని చివరిగా అడుగుతున్నాం. సిపిఎం పార్టీ కమ్మ నాయకత్వం, సిపిఐ పార్టీ కమ్మ నాయకత్వం, ఎంఎల్ పార్టీ కమ్మ నాయకత్వం, మీ బంధువులే ఉన్న కాంగ్రెస్ పార్టీ కమ్మ నాయకత్వం, టీడీపీ కమ్మ నాయకత్వం, ఇంకో నాయకత్వం. అసలు వీళ్ళు ఎంత తెలివిగలంటే కమ్మ వ్యతిరేక పోరాట కమిటీ ఏదైనా పెడితే దాంట్లో కూడా కమ్మ నుంచి నాయకత్వం అవుతుంది. నేను అలాంటి వాడిని కాదు బ్రదర్ అంటారు బాటా చెప్పులేసి. అందుకని మీకు అవకాశం ఇస్తున్నాం. మీరు వందల కోట్ల రాజకీయ ఆధిపత్యాన్ని సంపాదించి మీ బిడ్డలకి తరగని గని ఒప్పజెప్పారు, ఆర్థిక గనిని. కానీ మీకు భయంకరమైన చెడ్డ పేరు, దుర్మార్గులు అని చెడ్డ పేరు, నరమాంస భక్షకులు మా నెత్తురు తాగినరని మీకు పేరు. ఆ పేరుని మీరు తుడి చేసుకోవాలంటే మీరు ఒక్కసారి ట్రాన్స్ఫార్మ్ అయ్యి పరివర్తన చెంది, మీ పైసలు అడగట్లే, దారి ఇవ్వండి, మాకు దారి చేయండి.
మీ పని మీరు చేసుకోండి. అందుకని పోరాడాలి. లేదంటే తెలంగాణ గడ్డ చైనా కన్నా పెద్ద భూస్వాముల గడ్డ, చైనా కన్నా పెద్ద భూస్వాముల గడ్డ. ఆడ 1,00,000 ఎకరమే ఎక్కువ, ఇక్కడ 1,50,000 ఎకరం. 1,50,000 ఎకరాలున్న జన్నారెడ్డి వాళ్ళ బంధువే సురేందర్ రెడ్డి మామ. ఆయన పార్లమెంటు సభ్యుడు నెహ్రూ టైంలో. ఆయన అల్లుడే సురేందర్ రెడ్డి. ఆ సురేందర్ రెడ్డి కొడుకే ఖమ్మం జిల్లా ఎంపీ. ఎవరి వర్గం వీరు? తెలంగాణలో ఉన్న చైనా కన్నా పెద్ద భూస్వాముల వర్గం వీరు. ఇలాంటి వర్గం వచ్చి ఖమ్మం జిల్లాని పరిపాలిస్తుంది. ఆ ఎంపీకే ఈ శ్రీనివాసరెడ్డి బంధువర్గం. వీళ్ళ కింద నలిగిపోతున్న పిచ్చోళం అయిపోయినాం బీసీ ఎస్సీ ఎస్టీలో. అంబేద్కర్ ఇచ్చిన ఖడ్గాన్ని వాడుకోలేని సిగ్గు శరం తప్పి దళారులుగా మారి, చెంచాలుగా మారి, చందాలు అడుక్కుంటూ అగ్రకుల పార్టీల కంపెనీల దగ్గర, పార్టీ నాయకుల దగ్గర చందాలు అడుక్కొని బజార్ల పడి సిగ్గు శరం లేకుండా బతుకుతున్నారు బీసీ ఎస్సీ ఎస్టీ. ఇది జరుగుతున్న అసలు నష్టం. ఆ చందాలు తెచ్చుకోవాలా, దాంతో తిని బతకాలా, దాంతో బతకాలి. ఆ వ్యవస్థే బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యం రాకుండా ఈ దళారులతోటి ఈ బతుకుతున్నాం. అందుకనే అంబేద్కర్ కాంశీరాములు చచ్చిపోయింది, వాళ్ళ లక్ష్యాలు చేరుకోకపోయింది దళారులు చెంచాల వల్లనే అంతమైపోయారు. అందుకనే ఖమ్మం జిల్లాలో మన ఉద్యమాన్ని బలంగా తయారు చేస్తే చెంచాలు మాయమైపోతారు, దళారులు మాయమైపోతారు. తెలుసో తెలవకో తప్పు జరిగింది వాళ్ళ నుంచి కూడా. ఈ సందర్భంగా చెప్తాను, తెలుసో తెలవకో విప్లవం చెప్పేవాళ్ళు లేకనో, సిద్ధాంతం తెలియకనో కమ్మ రాజ్యానికి ఆకర్షితులయ్యో, ఇక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులు భూస్వాములకి ఆకర్షితులయ్యో మీరు చెడిపోయి తప్పు చేసి 10 రూపాయల చందాలు తిని బతికండి. వదిలేయండి, వదిలేయండి. తప్పొప్పుకొని మీరు కూడా ఈ సంఘంలోకి రాని కలిసి పనిచేస్తారు. ఈ కలిసి పని చేసేది, యుద్ధం చేసేది, పోరాటం చేసేది ఎవరి కోసమో కాదు, లిటరల్గా మన బిడ్డల కోసమే జరిగే పోరాటం. అందుకని ఈ పోరాటం కొనసాగించాలి, ఇది కొనసాగించాలి, ఈ ఉద్యమం కొనసాగించాలి. లేకపోతే ఏ ఒక్కడో బలయ్యే ప్రమాదం, ఏ ఒక్కడో బలయ్యే ప్రమాదం ఉంది. అందరం కలిసి ఇది ఉద్యమాన్ని తేల్చుకోవాల్సినటువంటి సందర్భం ఏర్పడింది. అందుకని అందరి యొక్క విషయాలను మనం అడుగుతున్నాం. ఆయన కమ్యూనిస్టు పార్టీలనే తిడతాడట, బీజేపీని తిట్టడాట అని కూడా బయలుదేరు. ఎందుకు తిట్టట్లే బీజేపీని? బీజేపీని తిడతాం సార్, కరెక్టే. కమ్యూనిస్టు పార్టీలను వదలమంటారా? బీజేపీ మాకు ఎంత దోపిడీ చేసిందో కమ్యూనిస్టు పార్టీలు కూడా అంతే దోపిడీ చేసింది. బీజేపీ మా రిజర్వేషన్స్కి ఎంత వ్యతిరేకంగా నిలబడిందో కమ్యూనిస్టు పార్టీలు కూడా మండల కమిషన్కి అంత వ్యతిరేకంగా నిలబడ్డాయి. సిపిఎం పార్టీకి ఉన్న యూటీఎఫ్ ఎస్సీ ఎస్టీ టీచర్లకి ప్రమోషన్ వద్దని చెప్పి కాగితం ఇచ్చింది గవర్నమెంట్. ఇదేం పద్ధతి? మరి రిజర్వేషన్లకి మీరు వ్యతిరేకం కాదా? మండల కమిషన్కి కోసం మీరు ఏమైనా నిలబడ్డరా? బీజేపీ మాకు యాన్సిస్టర్ ఎనిమి, వారసత్వ శత్రువు అని ఎవరంటున్నారు? ఎవరు కాదంటారు? కానీ కమ్యూనిస్టు పార్టీలు చేసింది ఏంటి? మాకు మెకాలే విద్యా విధానం ఏబీవీపీ వాడు వ్యతిరేకించే, కమ్యూనిస్టు పార్టీ వాడు వ్యతిరేకించే. మెకాలే విద్యా విధానాన్ని కమ్యూనిస్టు పార్టీ వాడు వ్యతిరేకించండి. మెకాలే ఎందుకని? ఏబీవీపీ, బీజేపీ మెకాలే ఎందుకని అని. కానీ మొదటిసారిగా ఈ దేశ శూద్రులకి, అతి శూద్రులకి మాకు చదువు ఇవ్వాలి, చదువు చెప్పాలని బ్రిటిష్ పార్లమెంట్కి ఫస్ట్ టైం లెటర్ రాసింది లార్డ్ మెకాలే. అది బయటికి రాదా? ఆ బ్రిటిష్ వాడిని ఎట్లా పోయినావు అంటాడు ఒకడు. ధవళేశ్వరం ప్రాజెక్టు కట్టిన సర్ ఆర్థర్ కాటన్ నువ్వెట్లా పోయినారో మరి, మాకు దేవుడని. జిల్లాకి ఆనకట్ట కట్టిండని సర్ ఆర్థర్ కాటన్ బ్రిడ్జి కడితే, ఆ బ్రిడ్జి తోటి పంటలు పండితే, ఆ పంటల ద్వారా మాకు సర్ ఆర్థర్ కాటన్ దేవుడని ప్రతి సంవత్సరం పోయి ఆ సమాధిని ఎత్తుకొని అక్కడ పూజ చేసి వస్తారు లండన్లో. నిజాం ప్రాజెక్టు కట్టాడు. నిజాం ప్రాజెక్టు కడితే తెలంగాణ భూస్వాములంతా ఏమన్నారు? నిజాం మాకు దేవుడు, నిజాం ప్రాజెక్టు కట్టింది అన్నారు. నిజాం అనేక మంది డెవలప్మెంట్ చేసింది అన్నారు. నిజాంని మీరు పొగిడితే తప్పు లేదు, సర్ ఆర్థర్ కాటన్ని పొగిడితే తప్పు లేదు. మాకు మొదటిసారిగా 2500 సంవత్సరాల తర్వాత మాకు చదువు రావాలని లార్డ్ మెకాలే రికమెండ్ చేసింది. అందుకనే మన పాత ఏంటి, మన మార్గం ఏంటి, సత్యం ఏంటి, దారి ఏంటి, ఈ ఐడియాలజీ ఇది తెలిసినప్పుడు, మార్గం తెలిసినప్పుడు మన పోరాటం మొదలైంది. అందుకోసం మిత్రులారా, ఇది వీరభద్రానికి వ్యతిరేకమో కాదు,
వీరభద్రం, పువ్వాడ నాగేశ్వరరావు, పోటు రంగారావు, ఈ కమ్మ లెగసీ ఏదైతే ఉందో, మీరు ముగ్గురు పేర్లు కూడా కాదు, మీకు ఒక్కొక్కరి దగ్గర మళ్ళీ 1000-2000 మంది కమ్మ సైన్యం ఉంది. మీ సైన్యం ఒక్కొక్కరి దగ్గర 5000 మంది కథానాయకులు ఉన్నారు. మీరందరూ మీ ఆధిపత్య స్వభావాన్ని వ్యతిరేకిస్తారు. మీ ఆధిపత్య స్వభావాన్ని వ్యతిరేకిస్తారు. మీ ఆధిపత్యంలో అణగారిన వర్గాలకి చోటెందుకు లేదు అని మాట్లాడతారు. ఒకే ఒక్క కులం రాజకీయంగా సామాజికంగా ఎందుకు ఒకే ఒక్క కులం 70 ఏళ్ల నుంచి మీ ఆధిపత్యం, అందులో మా కులాలకి ఎందుకు చోటు ఇవ్వలేదు? భూమిలో, రాజ్యంలో, సంపదలో ఎందుకు చోటు ఇవ్వలేదు? ఎందుకు చోటు ఇవ్వలేదు? ఖమ్మం పట్టణంలో మొత్తం వైశ్యుల్ని కూడా భయపెట్టిరు. ఈడ 60 రూపాయలు ఉంటుంది వస్తువు, బయట వేరే జిల్లాలో 40 రూపాయలు ఉంటుంది. ఎందుకు 20 రూపాయలకి ఎక్కువ అమ్ముతున్నట్టు మీ కమ్యూనిస్ట్ పార్టీలు సందాలు ఇవ్వాలిగా అంటాడు. అందుకనే ఇప్పటికైనా మీరు మారండి. మీ ఆధిపత్యం స్వభావాన్ని మార్చుకోండి. మీ ఆధిపత్య స్వభావాన్ని మార్చుకొని మీ పార్టీలో మేము అడుగుతాం. బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ దేనికోసం వచ్చింది? ప్రతి చోట ప్రతి ప్లేస్లో మా ప్రజల వాటా ఎంత? అది 90% ప్రజలకి 90% వాటా కావాలి. 90% ప్రజలు శ్రామిక వర్గంగా, బీసీ ఎస్సీ ఎస్టీలుగా, ఉత్పత్తి కులాలుగా శ్రామిక వర్గంగా ఉన్నారు. మా దాంట్లో 10 రూపాయలు ఉన్నోడుగా ఉన్నాడంటే అది రాజ్యాంగం ద్వారా, ఫూలే అంబేద్కర్ పోరాటం ద్వారా అయింది, నీ వల్ల కాదు. మరి అలాంటి సందర్భంలో ఒక కమ్యూనిస్టు పార్టీల యొక్క స్వభావాన్ని, ఆధిపత్యాన్ని మాట్లాడుతున్న క్రమంలో తెలంగాణ గడ్డ మీద 90% ప్రజలకి 90% వాటాగా. నువ్వు కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం పెట్టినవా? అందులో మావాడు ఉన్నాడని అడుగుతావు. స్టేజీ మీద 10 మంది కమ్మోళ్ళు కూర్చున్నారా? అందులో మా బీసీఎస్ ఎస్టీలు ఏరని అడుగుతావు. క్యాబినెట్ రేవంత్ రెడ్డి విస్తరించిందా? క్యాబినెట్లో మా 90% వాటా అయిందని అడుగుతావు. ప్రతి చోట మా 90% ప్రజల వాటా ఎంత అని మీ వెంట పడడానికి వచ్చింది ఈ ఉద్యమం. ఇది డెమోక్రాటిక్ ప్రజాస్వామ్య ఉద్యమం. ప్రజాస్వామ్యం, గణతంత్రం, ఇది రిపబ్లిక్ స్టేట్ కోసం రాజ్యాంగం, రిజర్వేషన్ల ప్రక్రియ, సాహు మహారాజు యొక్క కొనసాగింపు రాజ్యాంగం బాగానే ఉంది అంతవరకు. మరి రిజర్వేషన్ల ఉద్యమం సంపూర్ణంగా ఎక్కడ సక్సెస్ అయింది ఇండియాలో? ఇది ఎవరు సమీక్షించొద్దా? రాజ్యాంగం బీసీలకి రిజర్వేషన్లు ఇవ్వలే ఇప్పటి వరకు. రాజ్యాంగ పరంగా ఈ రోజు వరకు బీసీలకి రిజర్వేషన్లు లేవు. ఆయా రాష్ట్రాల కమిషన్లు రికమెండ్ చేసినాయి, రిజర్వేషన్లు వచ్చినాయి. కేంద్ర పాలిత సంస్థల్లో రిజర్వేషన్ లేవు, సివిల్ సర్వీసెస్ లేవు, సెంట్రల్ యూనివర్సిటీస్లో లేవు. ఆయా రాష్ట్రాలలో ఏదో కంటి తుడుపు చర్యలా, ఒక రాష్ట్రంలో 10, ఒక రాష్ట్రం 20. ఈ రాష్ట్రంలో స్థానిక సర్పంచులు కూడా కావద్దని రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడుతాడు బీసీలతో. ఇదంతా అడుగుతాం. ఇదంతా బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ అన్ని చోట్ల అడుగుతూ ఉంటుంది. ఆ అడగడానికి చేసేటువంటి ఒక మహత్తరమైనటువంటి పోరాటం. ఈ పోరాటంలో ఖమ్మం జిల్లా మీద ప్రత్యేక దృష్టి పెడతాం. ఇది ఏకకుల ఆధిపత్యం కాబట్టి ఈ ఏకకుల ఆధిపత్యాన్ని నిరసిస్తున్నాం. అందుకనే మీ వ్యక్తిగతంగా మీ మీద మాకు ఏమీ లేదు. మీ ఆధిపత్యం మీద, మీ ఆధిపత్య స్వభావం మీద, మీరు మిగతా కులాలందరినీ దోచుకొని ఒకే కులం బాగుపడే విధానం మీద మేము ప్రశ్న అడుగుతున్నాం తప్ప మేము మా దేవుడి మీద దేశం లేదు. మీరు మారి పార్లమెంటరీ అంబేద్కర్ ప్రజాస్వామ్య పద్ధతిలో మీ పార్టీలని, మీ స్వభావాల్ని మార్చుకొని ప్రజలలో మంచి పేరు సంపాదించుకొని పోండి అంటున్న కాలగర్భం. అదే మిమ్మల్ని ఇక్కడి నుంచి కోరేది. అదే అంబేద్కర్ సిద్ధాంతం. అదే ఫూలే అంబేద్కర్, సాహు మహారాజ్, కాంచీరాముల యొక్క లెగసీని కంటిన్యూ చేయడానికి బీసీఎస్సీ ఎస్టీ జేఏసీగా ఈ ఖమ్మం జిల్లాలో జేఏసీ బీసీఎస్సీ ఎస్టీ జేఏసీని ఆవిర్భావం చేస్తున్నామని ప్రకటిస్తున్నాం ఈ జిల్లాలో. అంతే. అందుకని తప్పిదాలు చేయబాకండి. మన దాంట్లో ఉన్నటువంటి దళారులు, చెంచాలు మార్చుకోండి. మీరు ట్రాన్స్ఫామ్ కాండి. మీరందరూ ట్రాన్స్ఫామ్ కాండి. అనేక సంఘాల పేరు మీద శత్రువు దగ్గర చందాలు అడుక్కొని శత్రువుల దగ్గరే బ్రతుక్కుంటూ అలాంటి జీవితం జీవించవద్దు. దాని నుంచి మీరు పరివర్తన చెందండి. అందరం కలిసి ప్రయాణం చేద్దాం. అగ్రకులాలు కూడా మీరు కూడా పరివర్తన చెందండి అని వాళ్ళకి చెప్పుకుంటూ రాజ్యాంగ రక్షణ ఉద్యమాన్ని మనం ప్రారంభించుకోవడానికి బీసీఎస్సీ ఎస్టీ జేఏసీని మండలాలలో, గ్రామాలలో దాని నిర్మాణం జరగాలని కోరుతున్నాం. ఎవరు ఇక్కడ ఆవేశపడి చేసే ఉద్యమం కాదు ఇది. కాబట్టి ఇంత పెద్ద ఉద్యమాన్ని ఈ జిల్లాలో కన్నతల్లి లాంటి బీసీఎస్సీ ఎస్టీ జేఏసీని గ్రామాన్న తాత్వికంగా
ఐడియాలజికల్గా గ్రామ గ్రామాల్లో దీన్ని విస్తరించి నిర్మాణం చేయాలని కోరుతున్నా. ఆ నిర్మాణంలో భాగంగా కథానాయకుల్ని, బీసీ ఎస్సీ ఎస్టీ నాయకుల్ని గ్రామ గ్రామంలో నిర్మించాలి. ఒక మంగలి కులస్తుని నాయకుడిగా తీర్చిదిద్దాలి. ఒక చాకలి కులస్తుని నాయకుడిగా తీర్చిదిద్దాలి. ఖమ్మం జిల్లాలో ఒక నాయీ బ్రాహ్మణ్ణి పార్లమెంట్కి ఎట్లా పంపాలో అడగాలి. పార్లమెంట్లో ఒక నాయీ బ్రాహ్మణ్ని అడుగుపెట్టియడం, ఇది ఏ కమ్యూనిస్ట్ పార్టీ ఆలోచించింది భారతదేశంలో? ఒక మంగలి కులం 2500 సంవత్సరాలు సామాజిక పరాభవం, అవమానాలు చెందినటువంటి చాకలి, మంగలి, యాదవ, గౌడ, ఇన్ని ముదిరాజులు, ఇన్ని వందల కులాలు పార్లమెంట్లో ఎందుకు అడుగుపెట్టొద్దు? అసెంబ్లీలో ఎందుకు అడుగుపెట్టొద్దు? చట్టసభల్లో మనం కదా అడుగుపెట్టాల్సింది అని చేసే పోరాటం. కాబట్టి ఈ పోరాటంలో ఇప్పటిదాకా ఉన్నటువంటి అనేక వర్గాలు ట్రాన్స్ఫార్మ్ అయి ఈ ఉద్యమానికి మద్దతు పలికి రాజ్యాంగబద్ధంగా చేసే పోరాటంలో మీరు కూడా పాలు పంచుకోండి అని కోరుతున్నాం. రేపు పార్టీలకు కూడా లెటర్ ఇస్తాం. మేము సిపిఎం పార్టీ కూడా ఇస్తాం రేపు ఏదైనా పోరాటాలు. అయ్యా మీ పద్ధతి ఏంటి, దీని మీద మీ వైఖరి ఏంటి, మీ వైఖరి సరైనదైతే వచ్చి మాతోటి పోరాటం చేయండి. 100% ఇస్తాం. అందుకని ఈ ప్రజాస్వామ్య పార్లమెంటరీ గణతంత్ర ఉద్యమంలో అందరూ భాగస్వాములై ఖమ్మం జిల్లాలో బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల్ని సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక విముక్తి చేసి వాళ్ళని ప్రధాన స్రవంతితో కలిపి జీవితం అంటే ఏంటో కూడా మన ప్రజలకి తెలియాలి. మన ప్రజలకి జీవితం అంటే ఏంటో తెలియదు. జీవితాన్ని అనుభవించడం అంటే కూడా తెలియదు. ఎందుకంటే బానిసకి జీవితం తెలియదు, బానిసకి శత్రువు ఎవడో మిత్రుడు ఎవరో తెలియదు, బానిసకి ఏమీ తెలియదు.